హ్మ్. అంటే ఇప్పుడు కట్టడానికి అప్పులయ్యి అప్పులు తీర్చలేకనా? లేకపోతే కట్టిన ఫ్లాట్స్ అమ్ముడు పోకనా? లేకపోతే తక్కువ రేట్‌లకి అడిగే ఏం జరిగింది? అంటే తను మెయిన్‌గా కొన్ని సేల్ కాకపోవడం. అంటే తనకి కట్టాలనుకున్న సేల్ అయిన వాటిని గూడా తను కట్టలేని స్థితిలో ఉన్నాడు. సేల్ చేసిన వాటిని గూడా ఆర్థిక పరంగా తెచ్చి పెడదామన్నా గూడా మార్కెట్ సరిగ్గా లేకపోవడం, కాస్ట్ పెరగడం, హ్మ్. ఈ ఇయన్నీ కలిసి తనకు ఏం చేయలేని స్థితిలో ఆహ్, క్షోభకు గురై దీన్ని ఒక్కడే కడుతున్నారా? ఒక్కడే పార్ట్నర్స్ ఎవరు అండి. లేరా? సోలో పార్ట్నర్. పార్ట్నర్‌షిప్ ఎవరు లేరండి. ఒక్కడే. ఫస్ట్ నుంచి పార్ట్నర్స్ లేకుండా చేసిండ్రా? ఫస్ట్ పార్ట్నర్స్ ఉన్నారు. 2 హ్మ్. ప్రాజెక్ట్స్‌లో పార్ట్నర్స్ ఉన్నారు. బట్ ఈ ప్రాజెక్ట్ తను ఓన్‌గా స్టార్ట్ చేసుకున్నాడు. మంచిగానే జరుగుతుంది కదా! అనే ఒక కాన్ఫిడెన్స్‌తోని ముందుకెళ్దామనే కాన్ఫిడెన్స్‌తోని చేయడం జరిగింది. హ్మ్. బట్ కొన్ని ఈ ఈ స్తబ్దుగా మార్కెట్ ఉండడం, ఎన్నేళ్లయింది స్టార్ట్ చేసి ఆ ప్రాజెక్ట్? నియర్లీ 1 ఇయర్ అవుతుందండి. అమ్మిండ్రా ఏమన్నా ఫ్లాట్స్? కొన్ని అమ్మారు. ఇంకా కొన్ని ఉన్నాయండి. లాభానికి అమ్మిండ్రా? లాభం అంటూ లేదు. ఎందుకు? అంటే అడిగే వాళ్ళు ఎంత గూడా ఎంత అంటే అడిగే వాళ్ళు కూడా మార్కెట్ రేట్ కంటే ధైర్యం ఎవరు చేయట్లేదు కాబట్టి కొన్ని మార్కెట్ రేట్ కంటే తక్కువనే ఇవ్వడం జరిగింది. హ్మ్. అయి అలా చేయడం వల్ల కూడా ఇతనికి నష్టం జరిగింది. అతను అనుకున్న ఎక్స్‌పెక్టేషన్ ప్రైస్ రాలేదు. ఆ ప్రైస్‌కి అమ్మినా కూడా ఇప్పుడు దాన్ని రొటేట్ చేయలేకపోయాడు. ఇప్పుడు మీరు చెప్పిన గుండ్లపోచంపల్లి ఏరియాల ఆ! 60, 70 లక్షలు మినిమమ్. మినిమమ్ 52 స్టార్ట్. స్టార్ట్ కదా! హ్మ్. ఎంతకమ్మిండ్రు? 48, 45, 38 కూడా అమ్మిండు. ఎందుకు? అంటే సేల్ కావాలి ఏదో ఒకటి. కొనేటోళ్ళు లేరు. కొనేటోళ్ళు లేరు. రొటేషన్ చేసుకోవడం. హ్మ్. అది ఏ విధంగానైనా తీసేయాలి. ఏదో ఒకటి చేసి అయినా ఆ మార్కెట్ రేట్ కంటే తక్కువ అమ్మి ఈ విధంగా కూడా నష్టపోవడం జరిగింది తను. ఎంత మీ బావ ఏజ్? 39 అండి. జస్ట్ 39 ఇయర్స్. హ్మ్.